నెల్లూరు నగరంలోని స్థానిక పరివార్ హోటల్ నందు నెల్లూరు నగరానికి చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు, నగరానికి చెందిన ప్రముఖులు డాక్టర్ పట్టా పొందిన సయ్యద్ సమీ హుసేనీని ఘనంగా సన్మానించారు. సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ వారి ఆధ్వర్యంలో సయ్యద్ సమీ హుసేనీకి డాక్టర్ పట్టా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నగరానికి చెందిన ప్రముఖులు ఘనంగా సన్మానించారు. తదనంతరం సమీ హుసేనీ మాట్లాడుతూ రానున్న కాలంలో సేవా కార్యక్రమాలు, కుల మత రహిత కార్యక్రమాలు, పేద విద్యార్థులకు మతంతో సంబంధం లేకుండా విద్యా బోధనకు కృషి చేస్తారని తెలియజేశారు. నాకు ఈ డాక్టరేట్ రావడం నా సన్నిహితులు, నా కుటుంబ సభ్యులు, మిత్రులు అందరి సహాయ సహకారాల వల్ల వచ్చిందిగా భావిస్తానని అన్నారు. ధన్యవాదాలు. మరి నెల్లూరు శ్రీమాన్ సయ్యద్ సమీ హుసేనీ గారు ఈ వేదిక మీద రావాల్సిందని కోరుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన అన్నదమ్ములు, మా సోదరులందరూ కూడా నాకు గౌరవ డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఒక ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేయడం. ఏదో ఆత్మీయ సన్మాన సభ అంటే ఒక 10 మంది ఫ్రెండ్స్ వచ్చి నాకు కంగ్రాచులేషన్స్ చెప్తారనుకున్నాను. కానీ ప్రతి ఒక్కరూ, మా ఫ్రెండ్స్, నా అన్నదమ్ములు, నా బంధుమిత్రులు, నా క్లాస్మేట్స్, నా మిత్రులు అందరూ వచ్చి వాళ్ళ గుండెల్లో నా మీద ఎంత అభిమానం ఉందో చూపించినందుకు ముందుగా నేను అల్లాహకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా కానీ వాళ్లకు నా చేతనైన సహాయ సహకారాలు నా మిత్రులతో కలిసి చేసిన దానికి ప్రతిఫలంగా నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ వాళ్ళు అమెరికన్ యూనివర్సిటీకి నా పేరును గౌరవ డాక్టరేట్ కోసం ప్రపోజల్ చేయడము, అదేవిధంగా అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు నన్ను 3 సంవత్సరాలు నా యాక్టివిటీస్ అన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇతనికి గౌరవ డాక్టరేట్ ఇస్తే బాగుంటుందని భావించి నాకు గౌరవ డాక్టరేట్ ఇచ్చినారు. నాకు గౌరవ డాక్టరేట్ ఇప్పించడానికి ప్రయత్నం చేసిన ముజాహిద్ గారికి, అలాగే అదేవిధంగా మౌలానా షరీఫ్ హుసేనీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సమాజంలో మనం ఒక మనిషి ఇబ్బందిలో ఉన్నప్పుడు అతనికి సహాయ సహకారాలు చేస్తే దానివల్ల మనకు ప్రతిఫలం ఇక్కడ కాకపోయినా కానీ మేము చనిపోయిన తర్వాత పై లోకంలో అయినా తప్పకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్తాడని నమ్మి ఉండే వాళ్ళలో నేను కూడా ఒకడిని. కరోనా లాక్డౌన్ వచ్చినప్పుడు దాదాపు 350 మంది పేద బ్రాహ్మణ సోదరులకు సహాయం చేసినాం. అదేవిధంగా మొదటి కరోనా వచ్చినప్పుడు మా మీడియా మిత్రులే దానికి సాక్ష్యం. ఎంతమంది ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని వస్తే కనీసం మాస్క్ కూడా పెట్టుకోకుండా వాళ్ళకందరూ కూడా ధైర్యం ఇస్తూ వాళ్లకు నా ఇంట్లో తయారు చేసిన మందు ఇచ్చి ఎంతోమందికి వాళ్ళు చనిపోకుండా మనం వాళ్ళకి అడ్డుగా నిలబడి వాళ్ళ ప్రాణాలు కాపాడిన సంగతి మీరందరికీ కూడా తెలుసు. మీరే నాకు చెప్పేవాళ్ళు కనీసం మాస్క్ అయినా పెట్టుకోబాయి, ఏదైనా అయిపోతే ఎలాగని చెప్పి. ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా ఒక ఇబ్బంది, కష్టం వచ్చినప్పుడు మనం భయపడుతూ వెళ్ళినామనుకోండి ఖచ్చితంగా మేము నష్టపోతాం. ఏదైనా కష్టం, విపత్తు వచ్చినప్పుడు ధైర్యంగా కానీ మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఆ భగవంతుడు, ఆ పరమాత్ముడు, ఆ సర్వేశ్వరుడు యొక్క చల్లని దీవెనలు, ఆశీస్సులు మనకు అండగా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, కరోనా లాక్డౌన్లో దాదాపు 1 నెల మనం
మా ఇళ్ళ దగ్గర ఆశ తయారు చేసి ప్రతిరోజు 10,000 మందికి మనం సహాయ సహకారాలు అందించినాం. అదేవిధంగా పేదలకు కానివ్వండి, అనాథలకు కానివ్వండి, ఎవరైతే రోడ్డు పక్కన నిద్రపోయే పేదలు ఉంటారో వాళ్లకు మంచు కాలంలో దుప్పట్లు కానివ్వండి, అదేవిధంగా కొన్ని లక్షల మందికి అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా నా మిత్రుల సహాయ సహకారాలతో నేను చేసినాను. నేను చేసే ప్రతి కార్యక్రమంలో నాకు వెన్ను ముక్కలాగా నేను చేసే ప్రతి కార్యక్రమంలో మేము ఉన్నాము నీ తోడు అని చెప్పి సహాయ సహకారాలు అందించిన నా అందరి మిత్రులకు హృదయపూర్వక సలాంలు తెలియజేసుకుంటున్నాను.